మైనింగ్ మాఫియాగా ఎదిగిన గాలి జనార్దన్ రెడ్డి ఆటంకాలు లేకుండా అక్రమ దందా సాగించేందుకు నేతలకు భారీ ముడుపులే సమర్పించుకున్నారు. ఓ ముఖ్య నేతకు ఎన్నికల ప్రచారానికి డబ్బులు అందించగా మరొకరికి గనినే బహుమతిగా ఇచ్చేశారు. మంత్రి పదవి ఇచ్చిన పార్టీనే ముప్పు తిప్పలు పెట్టేందుకు పావులు కదిపారు. సిబిఐ విచారణలో గాలి ఈ నిఖార్సైన నిజాల్ని వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. గనుల అక్రమ తవ్వకాల కేసులో విచారణ ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి నుంచి సిబిఐ ఒక్కో విషయము బయటికి లాగుతోంది. ప్రస్తుతం ఏఎంసీ తవ్వకాల కేసులో బెంగళూరు అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. గాలితో పాటు అతని కుడిభుజం అలీఖాన్ను మంగళవారం 7 గంటల పాటు జంటగా విచారించిన అధికారులు పలు ఆసక్తికర విషయాలు రాబట్టారు. ఆంధ్రప్రదేశ్లో 2009 ఎన్నికల సందర్భంగా ఓ నేతకు ఎన్నికల ఖర్చు కోసం గాలి జనార్దన్ రెడ్డి భారీ మొత్తం అందజేశానని చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. కర్ణాటక లోక్సభ ఎన్నికల్లో ఓ అభ్యర్థి గెలుపు కోసము 5 కోట్లు విరాళంగా అందించినట్లు గాలి వెల్లడించారని తెలుస్తోంది. మరో పార్టీ జాతీయ నాయకునికి సండూరు వద్ద 30 ఎకరాల గనిని కానుకగా సమర్పించినట్టు పేర్కొన్నారు. దాని నుంచి ప్రతి నెల లభించే సుమారు 5 కోట్ల ఆదాయాన్ని సదరు నేతకు చెల్లించేవాడని చెప్పినట్టు సమాచారం. 2008 ఎన్నికల తర్వాత కర్ణాటకలో విధానసభ సభ్యుల ఫిరాయింపులు, ఉప ఎన్నికల నిర్వహణకైన ఖర్చుల్లో అధిక మొత్తాన్ని తానే భరించానని పేర్కొన్నట్టు తెలుస్తోంది. అటు ఏఎంసీ అక్రమాలపై విచారణ కోసం బళ్ళారి జిల్లా సండూరు, రామ్గఢ్ తదితర ప్రదేశాలకు గాలి జనార్దన్ రెడ్డిని తీసుకెళ్లాలని సిబిఐ అధికారులు భావించిన శాంతి భద్రతల దృష్ట్యా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మరోవైపు ఏఎంసీ కేసులో తనపై సిబిఐ దర్యాప్తును నిలిపివేయాలని కర్ణాటక హైకోర్టులో గాలి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను న్యాయస్థానం వచ్చే వారానికి వాయిదా వేసింది.